తిరుపతి రెడ్డి అని ఒక ఆయన నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు. ఆయనకి థైరాయిడ్ క్యాన్సరు బాగా సీరియస్ స్టేజ్లో ఉంది. నా దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి ఆయన రాలేదు, వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏంటంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత అలోపతికి వెళ్ళారు. రేడియేషన్స్ అయిపోయిన తర్వాత బాగా ముదిరిపోయి చాలా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి ఆయనకి టైం కూడా చాలా షార్ట్ టైం చెప్పారు. సో ఇక ఆప్షన్స్ ఏమి లేక అంటే అలోపతికి అయిపోయింది, ఆయుర్వేదిక్ అయిపోయింది. ఎవరో చెప్తే హైదరాబాద్లో నన్ను కలవటానికి వచ్చారు. నన్ను కలవటానికి ఆయన రాలేని పరిస్థితి, ఎందుకంటే మెడ దగ్గర చాలా పెద్ద గాయం. మీరు పక్కన పిక్చర్లో మీరు చూడొచ్చు. ఇంత పెద్ద గాయంతో ఆయన కదలలేని పరిస్థితిలో హోప్లెస్ స్టేజ్లో ఉన్నారు. ఆ స్టేజ్లో ఉండగా భార్యను వాళ్ళ అబ్బాయి వచ్చారు. ధైర్యం చెప్పి డైట్ ఇచ్చాను, బాగా తినాలని చెప్పాను. నేను ఏం తినాలని చెప్పానో ఆయన ఆల్మోస్ట్ దానికంటే చాలా ఎక్కువ తిన్నాడు. ఆయన చూడండి పక్కన 2 నెలలకి ఆయనకి ఆల్మోస్ట్ 90% ఆ పెద్ద గాయం తగ్గడమే కాకుండా ఎక్కడికి వెళ్ళలేని స్టేజ్లో ఉండే ఆయన చాలా యాక్టివ్గా చలాగా తయారాడు. ఆయన 3rd మంత్లో చూడండి, ఇప్పుడు 3rd మంత్లో పక్కన పిక్చర్లో చూడండి, చక్కగా ఊండు, ఎంత పెద్ద ఊండు మెడ దగ్గర ఉండేది ఎంత చక్కగా మారిపోయిందో విఆర్కే డైట్లో. పారాసెటమాల్ బిళ్ళ కూడా వాడలేదు, ఓన్లీ విఆర్కే డైట్ మాత్రమే. క్యాన్సర్లో విఆర్కే డైట్ ఎంత అద్భుతమైన ఫలితాలు సృష్టించిందని చెప్పడానికి ఇది వేలల్లో ఒక ఉదాహరణ. నా పేరు తిరుపతి రెడ్డి అండి. నేను ఉండేది కావల్లో. అక్కడ నాకు 2023లో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అటాక్ అయితే సిమ్స్లో చూపించారు, తీసుకెళ్ళి తిరుపతిలో ఉండే సిమ్స్లో. వాళ్ళు ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. ఆపరేషన్కి నేను భయపడి నేను ఆయుర్వేదంకి వెళ్ళా. ఆయుర్వేదంలో వాళ్ళు సరైన గైడెన్స్ లేక అది 24 సంవత్సరం డిసెంబర్లో పగిలిపోయింది, ఓపెన్ అయిపోయి పెద్ద పుండు తయారైపోయింది. పగిలిపోయిన తర్వాత మళ్ళీ మార్చిలో సిమ్స్లోకి పోయి చూపించా. ఓపెన్ అయిపోయిన తర్వాత చూపిస్తే వాళ్ళు ఏమన్నారు, ఇది మేమేం చేయలేము, మళ్ళీ రేడియేషన్ పెట్టించుకోండి అని ఒక 5 రోజులు రేడియేషన్ పెట్టారు. 5 రోజులు కూర్చోబెట్టి దాదాపు 5 రోజులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర రిజల్ట్ ఏం రాలా. అక్కడే నేను ఉన్నప్పుడు వీడియోలు చూస్తా యూట్యూబ్లో సార్ గారి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ మా వాళ్ళు ఉంటే మా అబ్బాయి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చా. నేను కూడా రాలా. వాళ్ళ చేత ఆ రిపోర్ట్లన్నీ పంపించి వాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారం గైడెన్స్ తీసుకొని ఆహార నియమాలు కరెక్ట్గా పాటించా. వితిన్ 2 నెలల్లోనే ఆ పెద్దదిగా ఉన్న పుండు క్లోజ్ అయిపోయింది, బాగా మానిపోయింది. ఆ రోజు ఎక్సలెంట్ రిజల్ట్. ఈరోజు ఇంకా నేను ఆయన చూడాలని ఇక్కడికి వచ్చాం. మా మిసెస్ సహకారం, మా వాళ్ళ సహకారం లేనిదే ఇది పూర్తయ్యేది కాదు. వాళ్ళు చాలా ఓపికతోటి నాకు అన్ని సేవలు చేసేవాళ్ళు. నాకేం అవసరమో అన్నీ వాళ్ళు ఏం చెప్పారో డైటింగ్ అన్నీ తయారు చేసి నాకు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా నేను దీని నుంచి ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డా. ఫస్ట్ స్టేజ్ నుంచి 3rd స్టేజ్ చూడండి, కంప్లీట్ హీలింగ్. అప్పుడు ఆయన 3వ నెలలోనే నన్ను కలవటానికి వచ్చారు. విఆర్కే డైట్లో డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్ లేదా హషిమోటో థైరాయిడైటిస్ దగ్గర నుంచి ఇలాంటి అనేకం ఎంత ఈజీగా అవలీలగా తగ్గుతాయో అలాగే క్యాన్సర్స్ కూడా అంతే అవలీలగా తగ్గటం మీరు ఈ ఉదాహరణ ద్వారా గమనించవచ్చు. అనేక వేల మంది ఉన్నాళ్ళలో ఈయన ఒక ఆయన. నిజానికి ఏం జరుగుతుందంటే ఏ జబ్బుకైనా సరే వ్యవస్థలో మిగిలిన చోట్ల ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే దాని మూల కారణానికి వెళ్ళలేదు. క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనే కారణాన్ని అడ్రస్ చేయకుండా క్యాన్సర్ ఏం తిని సర్వైవ్ అవుతుంది అనే కారణాన్ని మనం పసిగట్టకుండా కేవలం మందులు ఇచ్చి తగ్గిస్తామంటే మందులతో జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, జ్వరం తగ్గదు, షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు, సోరియాసిస్ తగ్గదు, ప్రపంచంలో ఏ జబ్బు తగ్గదు. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. మరి మందులతో క్యాన్సర్ మాత్రం ఎలా తగ్గుతుంది? ముందు మనం చేయాల్సింది క్యాన్సర్ వచ్చిన మూల కారణాన్ని తీసేయాలి. ఆ మూల కారణం అనేది దురదృష్టవశాత్తు ఆధునిక వైద్యం కానీ ఇతర వైద్యాల్లో కానీ మూల కారణాన్ని ఎవరు అడ్రస్ చేసేవాళ్ళు లేరు.
ఏదో క్యాన్సర్ వచ్చేసింది కదా మీరు ఇక మా మందులు మొదలెట్టండి అంటారు తప్ప దాని మూల కారణం నేను చక్కగా 3 గంటల వీడియోలో చక్కగా క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు వస్తుందని వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో క్యాన్సర్ సంపూర్ణ అవగాహన అనే వీడియోలో చెప్పాను. ఈ కింద లింక్లో కూడా ఇస్తాను. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ రాకూడదని కోరుకునే వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తే ఇది ఒక అద్భుతమైన సైన్స్. క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మీకే ఎందుకు వచ్చింది, మీకంటే ఎక్కువ తప్పులు చేసిన మిగతా వాళ్ళు రాకుండా మీకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఆధునిక వైద్య వ్యవస్థతో సహా మిగిలిన ఫెయిల్ అవుతున్నాయి, మెటబాలజీ మార్పు పాత్ర ఎంత, అట్లానే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం లేదా సప్లిమెంటేషన్ ప్రభావం ఎంత, ఇలా చక్కగా వివరణాత్మకంగా పూర్తి సైన్స్ దీంతో ఎలా తగ్గుతుంది ప్రపంచం అంతా ఫెయిల్ అయిన చోట వీఆర్కే డైట్ ఏ విధానంతో క్యాన్సర్ని అవలేలుగా తరిమి కొడుతుంది అనేది చక్కగా వివరించడం జరిగింది. కింద లింక్ ఇస్తాను. ఈ లింక్లో తప్పనిసరిగా అందరూ చూడండి. క్యాన్సర్ అనేది అంత భయపడాల్సిందేం కాదు. ఆల్మోస్ట్ డేట్ చెప్పేసిన పర్సన్కి డేట్ చెప్పిన దానికంటే ముందుగా ఏకంగా క్యాన్సరే ఇంత అద్భుతమైన మిరకల్ లాంటి ఫలితం వచ్చింది అంటే కారణం ఏంటంటే వీఆర్కే డైట్లో ఈయన 7 కిలోల బరువు పెరిగారు. 7 కిలోల బరువు పెరిగారు, గుర్తుపెట్టుకోండి. జీవనశైలి వ్యాధులు వేరు, ఆటోఇమ్యూన్ డిసీజులు, క్రానిక్ డిసీజ్ వేరు. వీఆర్కే డైట్లో జీవనశైలి వ్యాధులు వీటికి బరువు తగ్గించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధిస్తే క్రానిక్ డిసీజెస్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజుల్లో బరువు పెరగటం ద్వారా, బరువు అంటే బీరు బిర్యానీ బరువు కాదు, సాంబారును పప్పుచారు బరువు కాదు, మజిల్ ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ ఈ ప్రపంచపు ఒకే ఒక డైటు. దీని ద్వారా వచ్చే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ద్వారా స్టెమ్ సెల్ థెరపీ జరిగి ఈ క్యాన్సర్ సెల్స్ ప్లేస్లో అలా రావటం. నిజానికి ఈ వూండ్ మీరు గమనించండి, పక్కన మెడ దగ్గర తగిన వూండ్ అంటే అక్కడ కదలకుంటుంది. ఇలా మన మూమెంట్ నిద్రపోయినప్పుడు ఇప్పుడు ఏం చేసినా, స్నానం చేసినా, ఇంకోటి చేసినా ఇలా కదలక అనేది ఖచ్చితంగా ఉంటుంది. కదలకున్న చోట గాయం మానే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాంటిది అందులో క్యాన్సర్ గాయం, రేడియేషన్లు ఇచ్చిన తర్వాత రెచ్చిపోయిన గాయం, అంత పెద్దది, అంత క్రిటికల్ ప్లేస్లో ఉన్న చోట హీల్ ఎలా జరిగిందంటే స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది వీఆర్కే డైట్లో. ఇది కొత్తగా వచ్చిన సెల్స్ వీఆర్కే డైట్లో బరువు పెరుగుతారు. ఈ 7 కిలోల బరువు పెరిగేటప్పటికి అక్కడ ఉండే బ్యాడ్ సెల్స్ కొత్తగా పుట్టిన వీఆర్కే డైట్తో వచ్చిన ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్తో వచ్చిన స్టెమ్ సెల్స్ ద్వారా అది రీప్లేస్ చేయబడి ఎంత అద్భుతంగా ఆ హీలింగ్ ప్రాసెస్ ఉందో మీరు చూడండి. సేమ్ ఇదే కేసు, ఎంత పెద్ద గ్యాంగ్రీన్ లాగా తగ్గిపోతాయి, ఎంత క్రానిక్ కుళ్ళిపోయిన సొరాసిస్ లాంటి ఏమైనా కొత్త చర్మం వచ్చిందంటే సేమ్ వీఆర్కే డైట్లో మాత్రమే జరిగే ఆ స్టెమ్ సెల్ థెరపీ కారణం. నిజానికి ప్రపంచంలో ఉండే కీటో డైట్లు దేనికి లేని ఫలితాలు ఈ ఒకే ఒక్క వేరియంట్కి వస్తుందంటే కారణం ఇది ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. సో ఈ డైట్లో క్రియేట్ అయ్యే అద్భుతమైన ప్రోటీన్ ద్వారా ఈ మాయాజాలం జరిగింది. ఈ ప్రపంచంలో పిఎంఎఫ్ డైట్ అనేది వీఆర్కే డైట్ ఒకటే. డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు బయట రావాలన్నా, ఎంత స్థాయి క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజులు, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, మయోసైటిస్ లాంటివి రావాలన్నా, ఐబీడీలు, క్రాన్సులు, ఇరిటబుల్ బౌల్ డిసీజులు, ఏ స్థాయి ఆటోఇమ్యూన్ డిసీజ్ అయినా, అట్లనే ఎనీ జీవనశైలి వ్యాధి అయినా, హషిమోటో థైరాయిడైటిస్ లాంటివి అయినా, దేనికైనా సరే ఈ ప్రపంచంలో క్యాన్సర్తో సహా అద్భుతమైన ఫలితాలకి చిరునామాగా నిలిచిన ఒకే ఒక్క విధానం వీఆర్కే ఆహార విధానం, దట్ ఈస్ వీఆర్కే డైట్. ఈ డైట్తో మాత్రమే తగ్గడం సాధ్యం. క్రానిక్ కేసులు మీరు ఎలా పడితే ఇంటి దగ్గర చేస్తే అవ్వదు. ఒక అద్భుతమైన ప్రోటోకాల్ ద్వారా నేనైతే బేసికల్గా 99% రెగ్యులర్ ప్రోటోకాల్ ఉండే ఏ మందుల ప్రోటోకాల్ వాడినేను. అద్భుతమైన ఆహారం అందించడం ద్వారా క్యాన్సర్స్కి ఏదైతే ఆహారం ఉందో ఆహారం దూరం చేయడం ద్వారా మన ఇమ్యూనిటీని బలోపేతం చేయడం ద్వారా ఈ రెండింటిని సైమల్టేనియస్గా చేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ ద్వారా నేను ఈ క్యాన్సర్స్లో మిరకల్ అద్భుతమైన ఫలితాలు నేను అందించగలుగుతున్నాను. అంటే టెక్నికల్గా తగ్గింది ఇలాంటి అంటే ఇబ్బందులు ఉంటాయేమో అది, కాబట్టి అద్భుత ఫలితాలు అంటే మీరే అర్థం చేసుకోండి. దాన్ని బట్టి వీఆర్కే డైట్లో నేను మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఇస్తున్నాను. క్యాన్సర్ అంటేనే స్ప్రెడ్ అవటం, విపరీతంగా రోజు రోజుకి విపరీతంగా స్ప్రెడ్ అయ్యే దశలో నేను ఒకటి మీకు సుస్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను. నా డైట్ ఒక 6 నెలలు చేసిన తర్వాత సిన్సియర్గా చేసిన వాళ్ళకి 2 ఆర్గాన్స్ స్ప్రెడ్ అయినాడు, ఇంతవరకు ఒక్కడు కూడా లేడు, భవిష్యత్తులో ఉండడు. ఇది వేల మంది క్యాన్సర్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన నా డైటల్ సాక్షిగా నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. దీనికి భిన్నంగా వచ్చిన కేసు ఒక్కటి కూడా నేను చూడలేదు. ఒకళ్ళు వస్తే మీకు తెలియజేయడానికి అభ్యంతరం లేదు. అనేక క్యాన్సర్లు 99% ఆఫ్ ది క్యాన్సర్లో ప్రపంచం నివ్వెరబోయే మిరకల్ ఫలితాలని వీఆర్కే డైట్ ద్వారా అనేక మంది చూస్తున్నందుకు సంతోషం. ఈ కేసు ఒక చిన్న ఉదాహరణే. ఇంతకంటే అద్భుతమైన మిరకల్స్ అనేక ఉన్నప్పటికీ ఈయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తానన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ కూడా మీరు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడి కామెంట్ చేసినా పూర్తి బాధ్యత తీసుకున్న నా నెంబర్తో నేను సిద్ధంగా ఉన్నాను. ఇందులో కనుక అంటే మామూలుగా నాకు వీడియో రిలీజ్ అవగానే ఏం జరుగుతుందంటే కొన్ని గాడిదలు ఓనర్ పెడతా ఉంటాయి.
ఇది ఎట్లా నమ్ముతాం అంటే టైప్ 1 తగ్గింది అన్నారు అనుకోండి, ఎక్కడ తగ్గింది, ఇది ఫేక్ అంటారు. అరే గాడిదలారా మీకు ఒక ఓపెన్ ఆఫరు. ఇప్పుడు నేను చెప్పిన రిపోర్ట్ కానీ, నేను చెప్పిన పర్సను, నేను చెప్పిన డేటా నేను చూపించింది ఫేక్ అని రుజువు చేస్తే మీకు 2 కోట్లు ఇచ్చి నేను క్రిమినల్ బాధ్యత తీసుకుని జైలుకి వెళ్ళిపోయి ఎక్కడ సంతకం అక్కడ పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది నా అఫీషియల్ ఛానల్లో ఓపెన్గా చేసేది. మళ్ళీ ఏ సొల్లుగాడు వచ్చి వాగిన మిగిలిన వాళ్ళు కూడా గోప బగలు కొట్టండి, నేను రెడీగా ఉన్నా, నా దగ్గర రండి. నేను మీ ఇంటికి వచ్చి చూపించినాను కదా షేక్పేట దర్గా దగ్గర వీఆర్కే హెల్త్ కేర్లో, నేను ఎక్కడి నుంచి ఈ ప్రిమిసెస్ నుంచి మాట్లాడతాను, రండి. నేను కానీ నా రిపోర్ట్లో ఏ ఒక్కటి నేను చూపించే మిరకల్స్ టైప్ 1 తగ్గినాయో, లేదా క్యాన్సర్లయో, కిడ్నీలు రికవర్ అయినాయో, లేదా లివర్ రికవర్ అయినాయో, లేదా డయాలసిస్ బయటకు వచ్చిన వాళ్ళు, ఇలాంటి ఏ దాంట్లో నేను చెప్పిన దేంట్లో ఒక్క దాంట్లో కూడా సెమీ ఫాల్స్ ఉన్నట్టు లేదా మిస్ఇంటర్ప్రిట్ చేసినట్టు ఒక్కచోట రుజువు చేసిన నేను చెప్పా కదా, ఈ ఛాలెంజ్ నేను కట్టుబడి ఉంటాను. దయచేసి అర్థం చేసుకోండి. వీఆర్కే డేట్ చేసిన మిరకల్స్లో ఇది సముద్రంలో ఇసుకరేణం అంత కూడా కాదు. నిజానికి నేనే షాక్ అయ్యేంత మిరకల్స్ అనేక విభాగాల్లో అన్నింటిలో వస్తున్నాయి. ఇది జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఇది ఒక డైట్ ఏది సాధించగలదు అనేది వీఆర్కే డేట్తో మన తెలుగు వాళ్ళు ప్రూవ్ చేశారు. దీన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళడం కోసం త్వరలో నేను ఇంటర్నేషనల్ పేపర్లో కూడా పబ్లికేషన్స్ అద్భుతమైన చాలా యూనివర్సిటీలతో మేము అఫీషియల్గా టైప్ అవుతున్నాం. ఈ మిరకల్స్ అన్నింటినీ కూడా సైన్స్ భాష చేసి దాన్ని సైన్స్ పబ్లికేషన్ ద్వారా ప్రపంచం ముందుకు ఖచ్చితంగా తీసుకొచ్చి తీరుతాం. టెక్స్ట్ బుక్స్లో ఈ డైట్ని ప్రపంచంలో ఉండే ప్రతి జబ్బు తగ్గడానికి ఒక చిరునామాలాగా దీన్ని పెట్టించి తీరబోతున్నాం అతి త్వరలో. థ్యాంక్ యూ.